అందరూ ఇన్కమ్ 12 లాక్స్ లోపు ఉంటే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. ఇది చాలా రాంగ్. యాజ్ పర్ ఫినాన్షియల్ ఇయర్ 25-26 ప్రకారం బేసిక్ ఎగ్జంప్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఎంత అంటే అప్ టు 4 లాక్స్ వరకు. ఆ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎక్సీడ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఐటీఆర్ ఫైల్ చేయాలి. నాకు ఒక కస్టమర్ వచ్చి అడిగిండు అనమాట. అతను సాలరీ పర్సన్. సార్ నాకు ఈ ఇయర్ టీడీఎస్ కట్ అవ్వలేదు. సో నేను ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని. నో, టీడీఎస్ కట్ అయినా అవ్వకపోయినా బేసిక్ లిమిట్ 4 లాక్స్ ఎక్సీడ్ అయితే ఐటీఆర్ ఫైల్ ఈస్ కంపల్సరీ, జీరో ట్యాక్స్ ఉన్నప్పుడు కూడా. సార్ నేను ఇది ఎప్పుడు ఫైల్ చేయాలి సార్ అని అంటే జూలై 31 లోపు ఫైల్ చేయాలి, లేదా యాజ్ యూజువల్గా ఇంట్రెస్ట్ అని, లేట్ ఫీ అని, పెనాల్టీ అని కట్టాల్సి వస్తుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సాలరీడ్ పర్సన్స్ అయినా ఇండివిజువల్ పర్సన్స్ అయినా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కదా. ఆ ట్రేడింగ్లో ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంత వచ్చిందో దాని మీద ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 20%, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 12.5%. సో ఈ చిన్న చిన్న కంప్లైంట్సెస్ ఏముందో అవి చేసుకోండి, లేకుంటే నోటీసెస్ వస్తుంది. రేపు పొద్దున నోటీసెస్ వచ్చిందనుకో హై ట్యాక్స్ రేట్ కట్టాల్సి వస్తుంది. సో నేను హై ట్యాక్స్ రేట్ కట్టి గవర్నమెంట్కి హెల్ప్ చేస్తానంటే యాజ్ యూ విష్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో.